పాటకి వాయించిన కళాకారులకి పాడిన కళాకారుడికి ఒక్కొక్క 100 రూపాయలు. మా మిత్రుడు చీరాల ఆంజనేయులు ఇంకో 100 కొరబడే ఉంది. నా జేబులో చిల్లర లేదు. మీ कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम। ये
గుర్తులు వెళ్ళబోత వెలుగు పడుతుండే నీకు తగిన గంటలు నీకు తగిన గంటలు కోటలోని మొనగాడా కోటలోని మొనగాడా వీటికి వచ్చావా వీటికి వచ్చావా ఇంక పిల్ల కోసమో ఇంక వీని కోసమో ఇంక పిల్ల కోసమో ఇంక వీని కోసమో కోటలోని చిన్నదానా వచ్చాను చిక్కపుల్ల కన్నులున్నా చిన్నదరి కోసమే చిక్కపుల్ల కన్నులున్నా చిన్నదరి కోసమే థ్యాంక్ యూ హలో 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 హలో
జోమని కొండగాలి కత్తిలా కొచ్చుకొని రచ్చని కౌగిలా తగిలినంతే నీవే నా ప్రేయసివే నీకేనే అందుకోమని కసుమని పిల్లగాలి కచ్చిలా చుట్టుకుంది కానుక దొరికింది నీవే నా నీకేనే అందుకోమని జోమని కొండగాలి కత్తిలా కొచ్చుకొని కసు చూపిలో పులవుతుంది కసు చూపిలో పులవుతుంది కసుమని పిల్లగాలి నిత్యలా
మంటలే కరగాలి మురిపాలు బొమ్మల పూలన్నీ పానుపుగా మన ముందుంటే కొనగాలి నేనే నిన్ను కోరి చేరి రాలిపోవాలి జూమని కందగాలి కట్టిలా గుచ్చుతోంది వెచ్చని కౌగిట తగిలిందిలే నీవే నా ప్రేయసివే నీవేలే అందుకో ప్రేమ గీతం కమ్మని తీయగాలి ఇలా అంటుతోంది తెలిసిందిలే నిన్న రాజనీ రూపు తెలిసిందిలే నిన్న రాజనీ రూపు తెలిసిందిలే కాలం ముందుందిలే హలో చిరునవ్వు
సినిమాలో ఒక వాయిద్యం కనపడుతుందండి, దాన్ని ఏంది అట్లనే వదిలేశారని చెప్పి వచ్చి అడిగారు. మరి దాన్ని మాత్రం ఎందుకు వదలాలా? సుమానుడి రాయ ఒక పాట అయిన తర్వాత ఇక మనం సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూర్చొని మా ఈ సంగీత విభావాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ నా కళాభివందనాలు. సన్మానానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం రెడీగా ఉన్నాయి, ఓకేనా?
ఇప్పటి వరకు మీరు వింటున్న ఈ సౌండ్ సిస్టమ్ మా సుభాన్ వల్లిది. దాదాపు ₹1,00,00,000 సరుకు ఉంది. ఈ సౌండ్ సిస్టమ్ మా వాడి దగ్గర ₹1,00,00,000 సరుకు ఉంది. పెద్ద పెద్ద మీటింగ్స్ కానివ్వండి, భజనలు కానివ్వండి, ఏదైనా కానీ ఎనీ ప్రోగ్రామ్, ఒక పల్లెటూరు నుంచి ఒక టౌన్కి వెళ్ళి ఎంతో కష్టపడి ఇన్ని వాయించారు. కీబోర్డ్ కూడా వాయిస్తాడు మావాడు. ఇందాక ఫ్లూట్ వాయించాడు, విన్నారు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఈరోజు వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. ఇది మన ఊరికి గర్వకారణం. థ్యాంక్ యూ సార్. చివరిగా ఇప్పటి వరకు అక్కడ నిలబడి మనకు వీడియో ఫోటోలు తీస్తున్నటువంటి మా మీరావళి, గానరసంబడి నీకెంతమంది పిల్లలు? సంగీతాన్ని ఆహ్వానించినటువంటి వాళ్ళు ఎవరుండరు. మన గ్రామంలో ఇంతమంది కళాకారులు, వాయిద్యకారులు కావచ్చు, అలాగే గాన కళాకారులు కావచ్చు, అందరు కూడా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులు అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని కాదరవల్లి గారు చాలా రోజుల నుండి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి చాలా రోజులు మేమిద్దరం కూడా చాలాసార్లు దీని గురించి ప్రస్తావన తెచ్చాం. అది ఈరోజు అది కుదరటం అనేది చాలా అదృష్టం. అలాగే ఈ తరంతో ఆగిపోకుండా మరలా వచ్చే తరంలో కూడా ఇదే విధమైనటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఉండాలని చెప్పేసి అందరినీ మనసారా కోరుకుంటూ, మన గ్రామంకి ఈ విధమైనటువంటి కార్యక్రమం జరుగుతుందంటే చాలా అరుదుగా జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిగా ముందుగా శ్రీ యలమందరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. नेक्स्ट वीडियो चलना करने का प्रॉब्लम बोल बोलना సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. సహాయ వాళ్ళు సౌండ్ పెట్టమ్మా. खड़े जा पीछे खड़े जा యలమందరావు వారి అభిమానులు ఎవరన్నా ఉంటే వారు వచ్చేసి ఆయన్ని సన్మానం చేసుకోవచ్చండి. కమిటీ సన్మానం కాకుండా ఎవరన్నా అభిమానులు ఉంటే వచ్చి సన్మానం చేసుకోవచ్చు.
కొంచెం సైడ్ బాబు అక్కడ చూడండి కొంచెం అట్రండి సన్మానాన్ని ఉద్దేశించి యలమందరావు గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా పెడుతున్నాను. ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వేదిక ఉన్న అందరికీ నమస్కారం. నేను ఫస్ట్లో మా మామయ్య ఏరసా మామయ్య గారి దగ్గర సన్నాయి నేర్చుకున్నాను. తర్వాత నా గురువు రంతుల్లా సాహిబ్ గారి దగ్గర నేను క్లారినెట్ ఆయనే నేర్పాడు. ఫస్ట్లో నా గురువు ఆయన. ఆ తర్వాత తెనాలి మస్తాన్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సూరవారిపల్లి మూలా గారి దగ్గర నేర్చుకున్నాను. వారి పాదాలకి నమస్కారాలు. పోతే నేను నాటక రంగాల్లో దిగడానికి కారణం అసం సాయి గారికి మా నాన్నకి మంచి స్నేహితం ఉన్నది. అప్పుడు రామాజీనిద్ద నాటకం రాసోరిపాలెంలో నేర్పుతా, నాటకానికి మీ అబ్బాయిని తీసుకెళ్తానంటే నాకేం చేస్తావు అని నేను అన్నాను. మా నాన్న అన్నాడు మా అబ్బాయికి ఏం చేస్తావు అన్నాడు. అప్పుడు అసం సాయి గారు తీసుకెళ్ళి నన్ను నాటకానికి వాయిస్తే 2 రోజులు రిహార్సల్స్ వాయిస్తే 10 రోజులు నాటకం అంటే 10 రూపాయలు ఇచ్చారు. తర్వాత నేను సోషల్ నాటకాలు పార్టీ పెట్టినప్పుడు నాకు హార్మోనిస్ట్ ఎవరైనా ఎన్నుకొని ఎస్కే బాబుని నాటకానికి తీసుకెళ్ళాను. కాబట్టి నేను మాట్లాడటం నాకు రాదు. భగవంతుడు ఇచ్చినాడు క్లారినెట్, ఏదో మంచి పేరే వచ్చింది దేశం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఈరోజు ఈ సన్మానం నాగులపులపాడే ఎస్ఐ గారు వారి చేతుల మీదుగా సన్మానం చేయిస్తామని చెప్పి మన కమిటీ వాళ్ళందరికీ చెప్పారు. కానీ ఆయన వేరే డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఎవరో కాదు, ఎవరెవరో అయితే మనల్ని ఇక్కడికి పిలిపించి ఇంత ఖర్చు పెట్టి చేశారు వాళ్ళు చేయటమే న్యాయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి సన్మానం చేయండి, అదే మాకు ఆనందం. నెక్స్ట్ సన్మాన గ్రహీత ఎస్కే బాబు గారు. ఓకే ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి. తిరిగి వీరస్వామి నెక్స్ట్ అనుకోండి. వీరస్వామి ఇటు చూడు. इधर देखो నెక్స్ట్ చెప్తా ఉంటాడు కనీసం చేయడం. ఇటు చూడండి హలో. ఓకే इधर देखो ఇటు ఇటు. కళాకారులకి చాలా చోట్ల సన్మానాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క కళాకారుడు ఏ గుళ్ళో ప్రోగ్రాంకి పోయినా కూడా ఏదైనా ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలకు పోతే సన్మానాలు చేస్తుంటారు. ఆ సన్మానాలు వేరు, మన గ్రామంలో పుట్టి మన వాళ్ళు సన్మానం చేస్తుంటే ఇక ఇంతకంటే మనకు ఆనందం లేదు. మీరందరూ కలిసి ఈ సన్మానాలను ఏర్పాటు చేయటం మా కళాకారులకి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు ఇలాగే ఆనందంగా అద్భుతంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి మరొకసారి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు జరిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.
పట్టుకో ఉండు. ఇటు చూడు అంజీ పట్టుకో అది పట్టుకో మామయ్య గారు మిగిల్చిన మార్కండేయులు గారు మంచి మనసు, మంచి హృదయం గల మనిషి. ఆయనకి సన్మానం నా చేతి మీద జరగడం చాలా ఆనందకరంగా ఉంది. షీల్డ్ పట్టుకో ఇటు చూడు ఓకే. ఆంజనేయులు ఈ కార్యక్రమానికి మన అంటే నీ స్నేహితులమే కాబట్టి మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావో తెలియదు, కానీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇద్దరం బాబు హీరో, నేను విలను. నేను బనానా 75లో దిగును, 81లో ఆపేశాను. 6 నాటకాలు ఆడాం. ఆయన హీరో, నేను విలను. దేవభక్తిన చంద్రశేఖర్ గారు స్టేజీ మీద రావాలని కోరుతున్నాం. షీల్డ్ సార్ ఇటు చూడండి ఒకసారి. ఇటు చూడండి బాబాయ్ మీరవల్లి గారి అక్కడికి వచ్చాడు, టంగుటూరు దగ్గరికి. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో డ్రామాలు వేసి నాటకాలు వేసుకుంటూ తర్వాత కృష్ణ గారితో వెంకటేష్ గారితో సూపర్ పోలీసు జైలు అవన్నీ చేశాను. తర్వాత సిరిసులతో డ్యాన్స్ చేశాను. పచ్చతోరణం సినిమాలో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బతిని అక్కడి నుంచి అనుకున్నాను. మళ్ళీ సినిమా శ్రీ అక్బర్ గారు శానువాతో పూలదండతో సత్కరిస్తున్నారు. అలాగే అందరూ అక్షంతలు వేయండి. రవి గురువు గారు మన సీను కూర్చో. మీరు సీను అక్షంతలు షీల్డ్ దగ్గర ఉండు. రవి గురించి రవి చిన్నప్పుడు నా స్టూడెంటే. గోపాలరావు మాస్టర్ గారి ఇంట్లో ట్యూషన్కి వచ్చినప్పుడు వీడికి చదువు చెప్పించే బాధ్యత నాకు ఇచ్చారు. వీడు అసలు ఏం చదవడు, ఏం చదవు అంటే నవ్వుతూ ఉంటాడు, ఇలాగే నవ్వుతూ ఉంటాడు. కాబట్టి ఒక మంచి కళాకారుడయ్యాడు రవి గురించి నేను చాలా విన్నాను, ఇప్పుడు చూశాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం అండి. రవి గారి గురించి మీకన్నా నేను బాగా తెలుసు. ఈ 5-6 సంవత్సరాల నుంచి నేను బాగా అతను చాలా దగ్గరగా చూస్తున్నాను. గుంటూరులో ఉంటాను. యజ్జానికి 2 టైమ్స్ గుంటూరులో యజ్జానికి ప్రోగ్రాం ఉంది. ఆమె సడన్గా వచ్చేసి మామూలుగా చేస్తా ఈమె తీసేసి 2 సార్లు కూడా స్టేజ్ పైకి పిలిచి, అక్కడ పక్కనే ఉంటాడు కదా, పిలిచి 2 సార్లు శాలువతో కప్పి అభినందించింది. మొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా సేమ్ విజ్ఞాన మందిర్లో జరిగింది. అంతకుముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా జరిగింది. దానికి కూడా ఆయన కూడా మెస్పర్ అయిపోయి ఎవరి కుర్రాడు అని చెప్పేసి స్టేజ్ పిలిచి ఆయన కూడా ఇచ్చేసాడు. మన రీసెంట్గా లాస్ట్ మంత్
ఎస్పి శైలజ్ గారు వచ్చారు. ఆమె చాలా లేట్గా వచ్చారు, ఫ్లైట్లో వచ్చారు, ప్రోగ్రామ్ జరుగుతుంది మధ్యలో వచ్చారు. ఈ మాటే మంత్రము ఆ పాడిన 2 పాటలు చేశారు, బ్రహ్మాండంగా చేసింది. ఆమె పిలిచి దెబ్బకి అభినందించి ఇది చేసిందండి. మీ అందరికన్నా నేను చాలా దగ్గరగా రవి గారిని చూస్తూ ఉంటాను. చాలా బాగా ఇది గుంటూరులో వెరీ ఫేమస్, గుంటూరు విజయవాడ చాలా ఫేమస్. ఏ చిన్న ప్రోగ్రామ్ రవి గారి అంటే చాలా సంతోషం. అంత మన ఊరు ఎంత గర్వకారణం అంటే నేను అందరికి చెప్తూ ఉంటాను, అక్కడ అందరికీ అంత గర్వకారణం. అంత ఆర్టిస్టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, యజ్జానికి 2 సార్లు చూశాను, తర్వాత రామకృష్ణ చూశాను, ఆనంద్ చూశాను. వీళ్ళందరూ దగ్గరగా చూశాను. మనం అభినందించడం పెద్ద గొప్ప కాదు. ఓకే, హలో ఉండు. రవి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడిన చంద్రశేఖర్ నాకు మిత్రుడు ఎప్పటి నుంచో. ఆయన గుంటూరులో ఉంటే గుంటూరు నుంచి ఈ ప్రోగ్రాం కోసం వచ్చాడు. గుంటూరు నుంచి ఇదే ఓన్లీ ఈ ప్రోగ్రాం కోసమే గుంటూరు నుంచి వచ్చాడు. ఇంకా సంగీతం అంటే బాగా అభిమానం. కాదరళి సైడ్ అన్న. ఉదయ్ గారి గురించి చెప్పాలంటే మన గ్రామంలో వాళ్ళ నాన్నగారు క్లారినెట్ ఆర్టిస్టు. అలాగే చిన్నతనంలోనే స్కూల్లో చదువుకునేప్పుడే అతనికి హార్మోని కీబోర్డ్ నేర్పించి నాకు మొదటి శిష్యుడు ఉదయ్. ఆ తర్వాత రెండో శిష్యుడు రవిబాబు. మొదటిగా నా దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి ఉదయ్. ఆ తర్వాత అక్కడి నుంచి అతను బాగా సాధనతో పైకి వచ్చాడు. ఈరోజు కూడా మంచి కీబోర్డ్ ఆర్టిస్ట్గా. మా తమ్ముడు నేను మీ రామలింగారెడ్డి స్వామిని ముందుగా గోపాల్ నగరం తిరుపతమ్మ గుడి దగ్గర దాదాపు 35 ఏళ్లుగా మా తమ్ముడు ఉదయపడే శ్రమ కృషి అంతా కూడా నాకు తెలుసు. తదుపరి మా శ్రీ మణికంఠ భజన బృందం, అయ్యప్ప భజన బృందం, మా బృందంలోకి మాకు మెయిన్ సభ్యుడిగా వచ్చి దాదాపు 11 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నాడు. మేము ప్రకాశం జిల్లాలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఆర్కెస్ట్రాకి మా ఉదయ్ టీం ద్వారానే మేమందరం కూడా టీం వర్క్ చేస్తేనే ఈ కార్యక్రమానికి మాకు ఒక సముచితమైన స్థానం ఒంగోలు నుంచి మీ రామలింగారెడ్డి స్వామికి ఏర్పడింది అనడంలో మా ఉదయ్ కృషి ఎంతో ఉంది. మా టీం అంతా చాలా బ్రహ్మాండంగా మేము చేస్తూ ఉంటాం. అటువంటిది ఇందాక మన బాబు అన్నట్లు ఏ ఊరి వాళ్ళు ఆ ఊరి వాళ్ళని సన్మానించుకుంటేనే ఆ ఆనందం వేరు. ఎక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళకి ఆ ఊర్లో ఆర్టిస్టులు నచ్చరు, వేరే వాళ్ళకి పిలుద్దాం ప్రత్యేకంగా అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మన ఊరి బిడ్డని మనం సన్మానించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మన ఊరిలో ఇంతమంది కళాకారులు ఉన్నారని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మా గురువు గారు పొదిరిబాబు గురువు గారికి కీబోర్డు ప్లే చేసినటువంటి వ్యక్తి ఎస్కే బాబు అని అయితే మా బృందానికి కీబోర్డు ప్లే చేస్తున్నటువంటి మా తమ్ముడు ఉదయ్. అదేవిధంగా నాకు ఉదయ్ రాకముందు మా తమ్ముడు ఒలి. తదుపరి ఒకే ఒక కార్యక్రమానికి మా రవి సోదరులు మా కార్యక్రమానికి మాకు వాయిద్య సహకారం అందించిన వారందరికీ కూడా, గ్రామస్తులందరికీ, మన కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. ఓం త్రయంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ వందనాన్ మృత్యోర్మ వృక్షేమాం అమృతాత్ హర. సింగిల్ స్టూడియో మీరావళి సన్మానం చేస్తాడు. కానీ వస్తున్నాను, కానీ నేను వస్తాను. లాస్ట్ మీరు కానివ్వండి నేను వస్తా. ఫోటో మాట్లాడతాం.
बानी अरे मान दबा ना तेरे घट्टे घट दबा देखो दबा देखे हंकी दबा हंकी आ रहे हंकी आ रहे तो जाता चलते रहे हंकी इधर సువన్ నేను సువన్ అతను నాస్తి కానీ 200 सोरी सोरी करता है क्या रे सोरी काम कर रहा नहीं ले तेरा आया देखो देखो ఓకే నెక్స్ట్ మిరియాల ఉదయ్ కుమార్ కీబోర్డ్ ఆర్టిస్ట్ రావాలి. నువ్వు గురువే. ఇద్దరే సన్మానించాలి. ఇంకా ఎవరు ఉన్నారు? ఎవరు కాదరండి కూర్చో. ఎందుకులే మా అన్నయ్యలే కాదరవల్లి గారు కూర్చో. గాయని గాయకుల్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు భోజనం పెట్టించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఇందాక నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు, ఇప్పుడైనా సక్రమంగా వాళ్ళ భోజనాలు పెట్టించి పంపించామనుకోండి మనకు మంచి పేరు ఉంటుంది. వాళ్ళని తీసుకొని ఎక్కడ భోజనాలు